మెన్షన్ చేసింది. క్రూయిజ్ మిసైల్స్ తోటి దాడి చేసింది. ప్రత్యేకించి కొన్ని టార్గెట్స్ని ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. మురిడ్కే, బహవాల్పూర్, గులీపూర్లో భారత సైన్యం దాడి చేసింది. భింబర్, చకామ్రు, కోట్లీలో కూడా ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఒక్కసారిగా పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. అయితే ప్రతీకార దాడులు చేస్తామని చెప్పి మాత్రం ఒక భీకర ప్రకటన అయితే చేసింది. అవి బీరాలు పలికినట్టే. ఎందుకంటే పాక్ సన్నద్ధంగా లేదు అని మనకి తెలుసు. అలాగని పాక్ని ఉపేక్షించడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే పూంచ్, రాజౌరీ సెక్టర్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరపడం, ఆ కాల్పులను సమర్థంగా భారత సైన్యం తిప్పికొట్టడం, భారత్ సిద్ధంగా ఉందన్న రక్షణ శాఖ ఈరోజు పూర్తి వివరాలు వెల్లడిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గావ్ దాడికి ప్రతీకార దాడి ఉండదు, 15 రోజులు అయిపోయింది కదా, ఏమీ కాదులే అని ఒక నిర్లిప్తంగాను అండ్ అంతర్జాతీయ సమాజంలో మనల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రూఫ్ చూపించండి పహల్గావ్ దాడి వెనకాల పాకిస్తాన్ ఉందని చెప్పేసి కూడా అవతల నుంచి సవాల్ విసరటం. నిన్నటికి నిన్న మన 99 టీవీ డిబేట్లో పాల్గొన్న పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా అదిల్ బషీర్ కూడా ఆయన మాట్లాడుతూ, మీ దగ్గర ప్రూఫ్ ఉందా, చూపించండి, మీ దగ్గర ప్రూఫ్ లేదు, ఇది మీ మీద మీరే దాడి చేసుకొని మా మీద నింద మోపుతున్నారు అంటే ఇది ఒక నెరేటివ్ చాలా గట్టిగా బిల్డ్ చేసి అంతర్జాతీయ సమాజంలో పెనట్రేట్ చేయడానికి పాకిస్తాన్ అన్ని విధాలా ప్రయత్నించింది. ఒక పక్క వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, వాళ్ళ ప్రధానమంత్రి రోగం బారిన పడి మంచం పట్టాడు అండ్ ఎక్కడికక్కడ ఆర్మీ దిశానిర్దేశం లేకుండా తయారైంది. ఒక 2000 మందికి పైగా రాజీనామాలు చేయటం, అసలు సన్నద్ధత విషయంలో, ప్రిపేర్డ్నెస్ విషయంలో, వార్ ప్రిపేర్డ్నెస్ విషయంలో పాకిస్తాన్ దగ్గర ఎలాంటి స్పష్టమైన రూట్ మ్యాప్ లేకపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఇనఫ్ టైం ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత రక్షణ శాఖ ఇనఫ్ టైం ఇచ్చింది, త్రివిధ దళాలు కూడా కావాల్సినంత టైం ఇచ్చాయి. ఎక్కడన్నా ఒక రిపెంటెన్స్ ఉంటుందా పాకిస్తాన్ వైపు నుంచి? అబ్బే ఏం లేదు. వాళ్ళ వైపు నుంచి ఒక పశ్చాత్తాప ధోరణి లేదు, కనీసం ఒక ఖండన కూడా లేదు. ఇది అన్యాయంగా టార్గెట్ చేసి, ఒక రిలిజియన్ని టార్గెట్ చేసి జరిపిన దాడులు, కేవలం మత వైషమ్యాలు సృష్టించడానికి ఉద్దేశించి అదేదో వర్కౌట్ ఉందని బట్టి కాస్త బూమ్రాంగ్ అయింది. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వైపే వేలెత్తి చూపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి కంప్లీట్గా ఇదే అంశానికి సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు, అండ్ గురు వెంకటమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు, 1:40 భారత సైన్యం ట్వీట్ చేసింది మన ప్రిపేర్డ్నెస్ గురించి కానీ, అలాగే మన వ్యూహాల గురించి కానీ. అండ్ అదే సమయంలో చాలా అప్రమత్తంగా పాకిస్తాన్ పౌర సమాజానికి ఇబ్బంది కలగకుండా మన దాడులు ఉంటాయని కూడా ట్వీట్లో స్పష్టం చేసింది. సాంబశివరావు గారు, రాత్రి నుంచే జరుగుతున్న సంఘటనల గురించి సమగ్రంగా వివరించండి. ఐ థింక్ దీంతో ప్రైజ్ ఉందని నేను ఇప్పుడు జరుగుతుందని అందరూ వెయిట్ చేశాను, కానీ జరగని మాత్రం షేర్ భారతదేశం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ టెర్రరిస్టులకు వ్యక్తంగా అన్ని పిల్లలు అందరి సివిలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది మన దేశానికే కాదు, పాకిస్తాన్ కూడా నష్టాన్ని కలిగించడానికి 50 సంవత్సరాలుగా మిలిటరీ వచ్చుకొని ఒక డెమోక్రటిక్ ఇవాల్వ్ కాలేక పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందుతున్నారు. దానికి కారణం ఈ టెర్రరిస్ట్. సో వాళ్ళు కంట్రోల్ చేయలేరు. మన రిపీట్ డిమాండ్స్ ని వాళ్ళు పక్కదో పెట్టారు కాబట్టి డైరెక్ట్ గా భారతదేశం ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ అయితే దాని సెప్టెంబర్ మూవ్మెంట్ పహల్గామ్ లో అమాయకుల్ని, టూరిస్టుల్ని, ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జమ్మూ కాశ్మీర్ దాన్ని ఆర్థికంగా డెవలప్ చేయాలి, 376 రద్దు చేసి టైం పెట్టుకొచ్చింది, లేదా అక్కడ ఆర్థిక మూలాలను డెవలప్ చేయాలని మనం ట్రై చేస్తుంటే ఆ మూలాలను దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈ టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తారు, రిపీటెడ్గా చేసి. ఆ పహల్గామ్ నుంచి తర్వాత మనం ఉపేక్ష, ఇక మంచితనానికి కూడా విలువ ఉండదు, మనం ఎందుకు చేస్తున్నామని మనకి అర్థం కాని పరిస్థితిలో మన ప్రజాన్ని తయారైంది. కాబట్టి ఐ థింక్ మన ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నికలు దాన్ని గుర్తించి, కాబట్టి ఇవాళ భారతదేశం తీసుకున్నటువంటి ఈ ప్రిసైజ్ మిలిటరీ యాక్టివిటీ ఏదైందో ఈ ఆపరేషన్ సింధూర్లో బాగా ఐ థింక్ ఎవరు దీన్ని క్రిటిసైజ్ అవకాశం లేదు. మీరు ఇంట్రోలో చెప్పగానే ఇది ఇట్స్ నాట్ ఏ సైన్ ఫస్ట్ స్ట్రైక్. మనం రిపీటెడ్గా దెబ్బలు తిని మన వ్యవస్థ
ఆ లేనిపోయిన కాంప్లికేషన్స్ ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ టెర్రరిస్టుని ఏదో ఒక రోజు మనం ఆశ్చర్యం కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. అదే పని మన ఈ వ్యూహకర్తలు కానివ్వండి, మన లీడర్షిప్ కానివ్వండి, గవర్నమెంట్ లో ఉన్న లీడర్షిప్ కానివ్వండి, చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా మెథడికల్ గా, చాలా ఓపెన్ గా, ఇన్ఫాక్ట్ 1:45, 1:50 కల్లా అఫీషియల్ గా లెటర్ లోనే చెప్పారు ఏ టార్గెట్ ని ఏ ఎక్సెస్ ని టార్గెట్ చేశారో, ఏ బిల్డింగ్స్ టార్గెట్ చేశారు. వీఆర్ నాట్ అగ్నెస్ట్ పాకిస్తానీ సివిల్స్ తోటి మనకి ఎలాంటి విభేదాలు లేవు. అలాగే పాకిస్తాన్ మిలిటరీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారండి. ఇట్స్ ఓన్లీ టెర్రరిస్టులు, వాళ్ళ క్యాంప్స్, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్, వాళ్ళ ఆఫీసెస్, వాళ్ళ రెసిడెన్సెస్ మాత్రమే ఆ 9 టార్గెట్స్ లో ఉన్నాయని చెప్పేసి మన మిలిటరీ డైరెక్ట్ గా ఓపెన్ గా లెఫ్ట్ చెప్పింది. ఐ థింక్ ఈ ఫస్ట్ ఆపరేషన్ ని ఒక గ్రాండ్ ఇనిషియేషన్ గా మనం చూడాలి. పాకిస్తాన్ కూడా దీన్ని అవకాశంగా తిని వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మెగా క్యాంపులను కూడా క్లీన్ చేయడానికి ఉపయోగించుకోవాలి దీన్ని. అంతేగాని ఏదేదో ప్రగల్భాలు, మేమేదో భారత్ చేస్తాము, ఇది చేస్తాము, దీన్ని ఇటు నుంచి చేస్తాం అంటే ఇంకా పాకిస్తానీ ప్రజలను మీరు ఇబ్బందిన వాళ్ళు అవుతారు. పాకిస్తాన్ ఇంకా కొంగు తీసిన వాళ్ళు అవుతారు. ఇప్పే రోగ్ స్టేట్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఇంతకంటే కూడా దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. అండ్ అస్టానిషింగ్లీ చందు సాంబశివరావు గారు, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రూఫ్స్. నిన్న 99 టీవీ డిబేట్లో ఇస్లామాబాద్ నుంచి ఒక జర్నలిస్ట్ మిత్రుడు పార్టిసిపేట్ చేశారు, అదిల్ బషీర్ అని. ఆయన మాట్లాడుతుంటే ఆయన అంటాడు, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి అని అంటాడు. అండ్ కౌంటర్గా ఆయన అంటున్నది ఏంటంటే, వాళ్ళ జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్లో హైజాక్ చేసింది, 17 మంది ఆర్మీ జవాన్లని చంపేసిన దాని వెనకాల RAW రా ఉంది అంటాడు. నేను అడిగా, మీరు ఉంటే ప్రూఫ్ చూపించండి, మీరు అంటున్నారు కదా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్దామని, యూ కమ్ విత్ యువర్ ప్రూఫ్స్, మేము కూడా ప్రూఫ్స్ తోటి వస్తాం. ఆయనకు అంతర్జాతీయ సమాజం కల్లాట 26 మంది చచ్చిపోయి దేశం అంతా ఆందోళన చెందుతుంటే ప్రూఫ్లు కావాలని అడుగుతున్నారు. అంటే సివిల్ సొసైటీలో కూడానండి ఒక సెక్షన్ ఆఫ్ సివిల్ సొసైటీ, నేను సివిల్ సొసైటీ మొత్తాన్ని నేను అంటలేదు, వాళ్ళల్లో కూడా ఈ భావనలని బాగా ఇంజెక్ట్ చేసింది పాకిస్తాన్. అంటే నాగరిక సమాజంలో కూడా విష బీజాలు చాలా బలంగా నాటింది. వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. దట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అందుకే నేను సివిలియన్స్ గవర్నమెంట్ సపరేట్ గా చూడాలని అనుకుంటాను. ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళ రిపీటెడ్ గా మిలిటరీ లీడర్స్ ప్రెసిడెంట్ అవడం, దాంతో ఏమైంది, పాకిస్తాన్ 70 సంవత్సరాలు కరెక్ట్ గా డెమోక్రటిక్ తీసేస్తారు. అది వాళ్ళ లీడర్షిప్ వాళ్ళకి చేసినటువంటి అర్థమైనటువంటి నష్టం. అట్ ద సేమ్ డిక్టేటర్స్ వాళ్ళను వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా ఈ నేషనల్ ఎజెండానే ముందుకు వస్తారు. పాకిస్తాన్ అన్యాయం జరిగిపోతుంది, పాకిస్తానీ ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, భారతదేశం అన్యాయంగా మనం పెట్టేస్తుందని వాళ్ళ నేరేట్ అది ప్రాబబ్లీ లాస్ట్ 75 years లో అదే చేశారు. వాళ్ళు ఇప్పటికే చేయాలని కోరుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. పాకిస్తాన్ మీద ఎలాంటి ఫోకస్ లేదు, ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు. ఇది మన నైబర్స్ అందరితో సార్క్ రోజుల నుంచి మనం మాట్లాడుతున్నది, మొదటి రోజు నుంచి మాట్లాడు నైబర్స్ అందరూ బాగుండాలి, ఎవరు డెవలప్ కావాలి, రీజనల్ కోఆపరేషన్ ఉండాలి, మన రీజియన్ అంతా డెవలప్ కావాలని భారతదేశం మొదటి నుంచి మాట్లాడుతున్న మాట. ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎట్ ద సేమ్ టైం టెక్నాలజికల్లీ ఆలోచించుకున్నా కానీ వాళ్ళు ఎప్పుడు మనకి ధీటుగా ఉండాలి అని ఎక్కడెక్కడో సామాన్లు కొనుక్కొచ్చుకుని డిస్ప్లేలో పెట్టుకున్నారే కానీ నిజంగా సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోలేదు. వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కాలేదు, వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకోలేదు. ఏ రంగంలో వాళ్ళు డెవలప్ అయ్యారు? ఈ మిలిటరీ రెటరిక్ తప్ప, ఈ కోతలు కొయ్యటం తప్ప, మేము తేల్చాం విద్యాసం, ఈ ఈ మిలిటరిక్ లీడర్స్ మాట్లాడే మాటలు తప్ప. ఇవాళ అంత పెహల్గామ్ లో జరిగినప్పుడు, పెహల్గామ్ లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే వాళ్ళు ఫ్లై చేసుకున్నప్పుడు, రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్ తెలిసినప్పుడు ఆ లష్కర్ తైబా మక్కిల్లో ఉంది కదా, లాహోర్ పక్కనే ఉందా, దాని హెడ్ క్వార్టర్ కొడతని చెప్పేసి చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇవాళ ఇంకా వాళ్ళకి ప్రూఫ్ ఏం కావాలి? మీరు మాటల ప్రకారమే మీరు చేసి అయితే ఈ సిరును చూసి, బొట్టును చూసి కొంత ఆడపిల్లల్ని ఆ బొట్టు చూసి హిందూ అని చెప్పేసి కొట్టారు. అదే పేరుతోటి ఇవాళ లష్కర్ లేదంటే ఇంకా మిగతా ఆర్గనైజేషన్, JEM ఆర్గనైజేషన్ వాళ్ళ స్థావరాలని
పల్వరైజ్ చేయాలి. ఇది ఒక భారతీయ కాదు, భారత పౌరులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సివిలియన్స్ ఈ యాంటీ టెర్రరిస్టులు ఉండకూడదు కోరుకునే ఫ్యాన్సీలందరూ కూడా కోరుకుని వాళ్ళు భారత్ వెరీ సర్జికల్ గా రైట్ ఎంత సర్జికల్ గారు 1 or 2 feet లోనే 2 అడుగు దూరంలోనే వీళ్ళు అచీవ్ చేశారు. దట్స్ ఫర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మన డిఆర్డిఓ, మన లీడర్స్ దేశం మొత్తాన్ని ఒక్క తాటి మీద తీసుకొచ్చినటువంటి యునైటెడ్ ఈ చూడాలి. సీనియర్ శాస్త్రవేత్తగా మీకున్న మొత్తం అవగాహన అనుభవంతో క్లియర్ పిక్చర్ ఇచ్చారు సాంబశివరావు గారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. పూడి తిరుపతిరావు గారు, మొత్తం 9 ఉగ్ర క్యాంపుల మీద భారత సైన్యం దాడి చేసింది. వెరీ స్పెసిఫిక్ టార్గెట్స్. ఎక్కడా కూడా సివిలియన్ క్యాంప్స్ మీద, సివిల్ సొసైటీ మీదకి వెళ్ళలేదు. అండ్ రెండో విషయం ఏంటంటే మసూద్ అజహర్ అలాగే హఫీజ్ సయీద్ వీళ్ళిద్దరి ఇళ్లను కూడా ఐడెంటిఫై చేసి వాటిని టార్గెట్ చేసి వాటిని పేల్చేయడం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అంతర్గతంగా పాకిస్తాన్ నుంచి వాళ్ళు పోస్ట్ చేస్తున్న సమాచారం ప్రకారం. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారు. 78 ఏళ్ళు అతనికి, హఫీజ్ సయీద్కి. అతను ఆల్రెడీ తప్పించుకొని పీఓకేలో షెల్టర్ తీసుకున్నాడు. ఇప్పుడు పీఓకేలో అతను ఎక్కడ ఉన్నాడు, బిష్నోయ్ గ్యాంగ్ వెళ్ళి అతని కోసం అక్కడ వేటాడుతోంది. సైమల్టేనియస్గా అంటే ఆపరేషన్స్, బార్డర్ వెంబడి అలర్ట్, ప్రిపేర్డ్నెస్, అలర్ట్ ఇవన్నీ మన వాళ్ళు ఇచ్చారు. అవతల వాళ్ళు కూడా ఇచ్చుకున్నారు పీఓకే. వాళ్ళ భయం ఏంటంటే ఈరోజు కరాచీ పోర్ట్, గదార్ పోర్ట్ అండ్ పీఓకే ఈ 3 టార్గెట్గా 3 లక్ష్యాలుగానే భారత సైన్యం యుద్ధానికి దిగబోతోంది. అంటే వాళ్ళ ఆయువు పట్టు మీద కొట్టబోతోంది. ఎక్కడా కూడా సివిల్ సొసైటీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్గా అంటే మనం డిలే చేశాము అనే వాళ్ళ మాటలకి అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో రక్షణ శాఖ ఇచ్చిన సమాధానం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. వాసుదేవ్ గారు, మీరు అన్నట్టుగా గడిచిన 2 వారాలుగా ఏదైతే యావత్ భారత సమాజం దాదాపు 150 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఏకవాక్యంతో నినదించినటువంటి ఘడియలు రాత్రి 1:44 ఏదైతే దాడి జరిగినటువంటి సందర్భం నుండి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ సింధూర్. ఒకవైపు బాలభానుని కిరణాలు వస్తున్నటువంటి తరుణంలో ప్రారంభించడం జరిగింది. ఇవాళ పొద్దున్నే లేచేసరికి యావత్ భారతావని కూడా ఒక పండగ వాతావరణంలో, సాధారణంగా యుద్ధము అనేసి అంటే భయానక ధోరణి, లేకపోతే భయాందోళనలు, లేకపోతే ముందు జాగ్రత్తలు, ఎలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భం నుండి ఇవాళ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది భారతదేశం. దీనికి కారణం ఏదైతే ఉగ్రమూకలు మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంఘటన అయితేనేమి, లేకపోతే గత కొంతకాలంగా జరుగుతూ వచ్చినటువంటి